అక్క రాజేసిన అగ్గితో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ. ఇప్పటికే ఎమ్మెల్యే పల్లా, ఎమ్మెల్సీ పోచంపల్లి మధ్య కోల్డ్ వార్. జనగామ టికెట్ రేసు నుంచి మొదలైన లొల్లి. ఓరుగల్లు సభవేళ ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరు. కవితక్క పేల్చిన బాంబు ఆ ఇద్దరినీ కలవరపెడుతోందా? అధిష్టానం రియాక్షన్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారా? కారు నుంచి దిగేసిన కవిత పోతూ పోతూ పెద్ద కుంపటే పెట్టారు. ఓవైపు హరీష్ రావు, సంతోష్ను టార్గెట్ చేసి చర్చకు తెరలేపిన కవిత మధ్యలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్లు తీసి మరోసారి అగ్గిరాజేశారన్న చర్చ జరుగుతోంది. కవిత చేసిన అలిగేషన్స్ ఓరుగల్లు పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యే పల్లా మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉందట పరిస్థితి. ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ మరింత చిచ్చు పెట్టాయట. అసెంబ్లీ ఎన్నికల ముందు జనగామ టికెట్ కోసం పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన అంతర్గత మంత్రాంగాన్ని ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేయడం పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తనపై పల్లా రాజేశ్వరరెడ్డి కవితకు చెప్పిన విషయాలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారట. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బ్లూఫిన్ కంపెనీ పేరుతో హైదరాబాద్ మోకిలాలో 750 కోట్ల విల్లా ప్రాజెక్టు కడుతున్నారని కవిత సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది. పైగా పోచంపల్లి మోకిలా ప్రాజెక్టు గురించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తనకు చెప్పాడని కవిత చెప్పుకురావడం ఓరుగల్లు బీఆర్ఎస్ లో అంతర్గత పోరును రచ్చకెక్కించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని పార్టీ పక్కన పెడతారని భావించి పల్లా, పోచంపల్లి గట్టి ప్రయత్నాలు చేశారు. టికెట్ కన్ఫామ్ కాకముందే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జనగామ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేసి బీఆర్ఎస్ శ్రేణులకు దగ్గరవుతూ సీటు తనకే వస్తుందంటూ ఇండికేషన్ ఇచ్చారు. లాస్ట్ మూమెంట్లో చక్రం తిప్పిన పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పుడు తనకు రావాల్సిన సీటును పల్లా రాజేశ్వరరెడ్డి ఎగరేసుకెళ్లారని పల్లాపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వారిద్దరూ ఉప్పు నిప్పులా ఉంటున్నారట. జనగామ టికెట్ పంచాయతీ నుంచి మొదలైన కోల్డ్ వార్. వరంగల్ సభ వేళ ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కిందట. గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చే ప్రతి టాస్క్ ను దగ్గరుండి చూసుకునే పల్లా రాజేశ్వరరెడ్డి ఓరుగల్లు సభా వ్యవహారాల్లో పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు. సభ పూర్తి బాధ్యతలను పల్లా వ్యతిరేకిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లికి అప్పగించారు. పోచంపల్లికి బహిరంగ సభ బాధ్యతలు ఇవ్వడాన్ని పల్లా రాజేశ్వరరెడ్డి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారన్న చర్చ బీఆర్ఎస్ లో ఓపెన్ సీక్రెట్ గా మారింది. ఆ సభతో ఇద్దరి మధ్య వైరం నెక్స్ట్ లెవెల్ కు చేరిందట. ఇప్పుడు కవిత పెట్టిన చిచ్చుతో కత్తులు దూసుకుంటున్నారట ఆ ఇద్దరు నేతలు. అయితే కవిత చేసిన ఎలిగేషన్స్ పై అటు పల్లా రాజేశ్వరరెడ్డి గాని, ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గాని రియాక్ట్ కాలేదు. కానీ అక్క పెట్టిన కుంపటి ఆ ఇద్దరికి మనసులో మనసు లేకుండా చేస్తోందట. కవిత తమ పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడంతో గులాబీ పార్టీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న గుబులు ఆ ఇద్దరిలో ఉందట. కేసీఆర్, కేటీఆర్ కు నమ్మకమైన వారిగా ఉన్న పల్లా, పోచంపల్లి అంతర్గత పోరు కవిత కామెంట్స్ తో ఇంకా ఎటువైపు దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. పోచంపల్లి వ్యవహారంపై కవితతో పల్లా ఎందుకు చర్చించినట్లు కవిత చెబుతున్నట్లుగా పోచంపల్లి అంత పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారా? ఈ విషయాలపై కేసీఆర్, కేటీఆర్ ఆరా తీస్తే అటు పోచంపల్లి, ఇటు పల్లా పరిస్థితేంటన్నది కారులో కలవరం రేపుతోన్న అంశం. కవిత కామెంట్స్ పై అటు పల్లా, ఇటు పోచంపల్లి మల్లగులాలు పడుతున్నారట. కవిత కామెంట్స్ తో ఇంటర్నల్ వార్ రచ్చకెక్కడంతో పాటు ఆ ఇద్దరిపై గులాబీ పెద్దల నమ్మకం పోయే పరిస్థితి లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది.